చెప్తాం ఒకసారి. చేతులు పైకి చెప్పండి హల్లెలూయా. మరలా చెప్పండి హల్లెలూయా. సంతోషంగా చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు ఒక మాటగా 5 మాటలు గుర్చేస్తాను, జాగ్రత్తగా వినండి. ఒక 30 నిమిషాలు నేను ముగిస్తాను. ఇవి 6 మాటలు, 7వ మాట కూడా కంప్లీట్ అవ్వాలి కదా. చెప్పమంటారా వద్దంటారా? వద్దండి, ఆ మాట చెప్పేసి ముగించానని దేవుని స్తోత్రం చెప్పండి. ఒక్కలు చేస్తే నేను ముగించేస్తాను. అందరూ ఎత్తలేదు, మంచిది. మొదటి మాట చెప్పండి. మొదటి మాట ఏంటి అమ్మా? ఇది చాలా అమ్మాయి నిన్నే తల్లి, ఆఖరి మాట చాలా విలువైన మాట. ఆశీర్వాదం అంతా ఆఖరిలో ఉంటుంది. పాస్టర్ గారు ఇప్పుడు ఒక మాట అన్నారు, కార్య ఆరంభం కంటే ఇల్లు కడతాను, ఇల్లు కట్టినప్పుడు ప్రారంభం చూడండి తారాజోల పరిగెడతాం, ముగింపుకి వెళ్ళబడికి ఎలా ఉంటుంది? డబ్బు అంతా అయిపోయిందిరా బాబు, ఇంకేం కడతాను ఇల్లు. ఈ మాట నేను ఎందుకన్నానంటే, వర్క్స్ చేసి పెయింటింగ్స్ వర్క్స్కి వెళ్తూ ఉంటాం కదా, మా దగ్గరికి వచ్చేసరికి డబ్బులు ఉండవు. అక్కడ అందంగా చేసేది ఎవరంటే మేమే. లాస్ట్లో ఇల్లు సుందరంగా ఉండాలంటే ఇవే కనబడాలి కదా, అప్పుడు డబ్బులు ఉండవు. ఎందుకు ఉండలేదురా నేను అలా ఆలోచన చేస్తే, ప్రారంభంలో పరిగెడతారు, ముగింపులో లాగి పెడతారు. వాక్యం ఏం చెప్తున్నారు? ప్రారంభం కాదు ప్రాముఖ్యం, ముగింపు ప్రాముఖ్యం. దేవునికి స్తోత్రం చెప్తాం. కనుక ఈ ముగింపులో ఉన్నవారు అందరూ జాగ్రత్తగా వాక్యాన్ని వినండి, ముగింపు వాక్యాలతో దీవించబడి వెళ్ళండి. దేవునికి స్తోత్రం చెప్తాం. మొదటి మాట ఏంటి? తండ్రి క్షమాగుణము కలిగిన మాట మాట్లాడాడు. మనం విన్నాం. ఎన్ని మాటలు విన్నాం అక్కడ? క్షమాపణ, రుణస్థులను క్షమించాలి. మొదటి మాటలో రుణస్థులను క్షమించాలి, శత్రువులను ప్రేమించాలి, హింసించే వారి కొరకు ప్రార్థన చేయాలి. రెండో మాట చెల్లి చెప్పింది. అయితే నేను అక్కడ కొన్ని విషయాలు చెప్పాను. ఏమని? దేవునికి భయపడ్డాడు. బుర్రూపుతున్నారు అంతే, రాసుకోలేదు అంతే. నేను చెప్పడం అందుకే చెప్తున్నాను రాసుకోమని, ఊరకేం చెప్పను. నేను మీకు ఉపయోగపడే మాటలు చెప్తున్నాను, అవి జీవితంలో చాలా ఉపయోగపడతాయి. రెండో మాట, నువ్వు పరదేశంలో ఉంటావు అనే మాట చెల్లి మాట్లాడింది. అయితే ఆ మాటకి నేను చెప్పిన, దేవునికి భయపడే వ్యక్తి దొంగ. రెండోది, తన ఒప్పులు తానే ఒప్పుకున్నాడు, తప్పులన్నీ తన మట్టుకు తానే ఒప్పుకున్నాడని చెప్పాను. మూడోదిగా, ఆయన రక్షించగలిగిన వాడు అని గుర్తించాడు. నాలుగోది ఏంటంటే, ఆయనకు ఒక రాజ్యం ఉందని గుర్తించాడు, కనుకనే పరదేశంలో ఉన్నాడు. మనం చేయవలసిన పనులు అవి. మూడో మాట, అమ్మ ఇదిగో నీ కుమారుడు అని చెప్పాను. యేసు ప్రభు వారు ఏ లక్షణాలు కలిగి ఉన్నాడని చెప్పానంటే, మొట్టమొదటిగా తల్లిదండ్రులకు విధేయత చూపించే వ్యక్తి అని చెప్పాను. సన్మానించే వ్యక్తి, విధేయత చూపించే వ్యక్తి. రెండోది ఏంటి ఏమండి? నిర్లక్ష్యం చేయడు తల్లిదండ్రులను, బాధ్యతగా వారి యొక్క బాధ్యతను కొనసాగించే వ్యక్తి. మూడోదిగా కుటుంబాన్ని రక్షించుకునే వ్యక్తి, కుటుంబాన్ని రక్షించే వ్యక్తి. నాలుగో మాట ఏం చెప్పింది శాంతి? చెప్పండి. ఏలి ఏలి లామాస భక్త, నా చేయి ఎందుకు విడనాడుతీవి అంటే, ఎందుకు దేవుని చెయ్య తండ్రి విడనాడాడు అని అంటే, నేను చెప్పాను మనుషులు చేసే పాపాల కొరకు ఆయన విడవబడ్డాడు. రెండోది, నీతిమంతులుగా తీర్చబడ్డానికి విడబడ్డాడు. శత్రువుల చేతుల నుండి తప్పించబడ్డానికి విడబడ్డాడు. ఉగ్రత నుండి తప్పించబడ్డానికి విడవబడ్డాడు. పరలోక రాజ్యాన్ని చేర్చడానికి విడవబడ్డాడు. ఐదో మాట తమ్ముడు చెప్పాడు ఏంటి? దప్పికొనుచున్నాను. యేసు ప్రభు గారికి అసలు దప్పుగేంటి? తమ్ముడు ప్రశ్న వేసాడు, మీకు విన్నారా? వాక్యంతో పాటు ప్రశ్న. ఏంటి ఆ ప్రశ్న? దేవునికి దప్పిక ఉంటుందా? మీరు వింటలేదు వాక్యం, నేను గమనిస్తున్నాను. ఏదో వినేసి విలేస్తున్నారని అనిపిస్తుంది నాకు. అన్నావు నువ్వు లేదా మాట? దేవునికి దప్పిక ఏంటి? అసలు దప్పిక ఉంటుందా ఉండదంటే మీరేమన్నారు? క్వశ్చన్ మార్క్ ఉంది ఈ మొహాలు. అప్పుడు నేను చూశాను, చెప్పలేదు తినందరూ ఉంటుంది అని. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, 30 సంవత్సరాలు తల్లిదండ్రుల దగ్గర పెరిగాడు, దప్పిక ఉంది. ఈ మాట ఎందుకు దేవుడు పలికాడంటే, ఆయన ఏ దప్పిక కలిగి ఉన్నాడంటే, ఆత్మల భారం కలిగి, ఆత్మల దప్పిక కలిగి ఉన్నాడు ఆయన. ఈ దప్పిక కోసం ఆయన మాట్లాడుతూ వచ్చాడు. నిజమే కదా? యేసు ప్రభు గారికి కలిగిన దప్పిక ఏంటంటే, ఆ ఎండవేళలో బావి దగ్గర కూర్చోవలసిన పని ఆయనకి లేదు. శిష్యులతో కలిసి ఆ పట్టణానికి వెళ్ళిపోయి ఏదో తిని తాగి సరదాగా తిరిగేది వచ్చేస్తే అయిపోయింది. కానీ ఎండవేళలో మిట్ట మధ్యాహ్నం అప్పుడు ఆ బావి దగ్గర కూర్చున్నాడు. ఆ సమరయ స్త్రీ రావడం గమనించాడు, ఆమెకు సువార్తను చెప్పాడు. ఆ సువార్త ఒక గ్రామాన్ని రక్షించుకునే అవకాశంలోనికి వెళ్ళింది. అంటే ఇలాంటి దప్పిక మనం కలిగి ఉండాలి. తర్వాత మాట ఏంటి? సమాప్తమైంది. అసలు నాకు అర్థం కాదు. యేసు ప్రభువు సమాప్తమైందని చెప్పారు. ఏం సమాప్తమైంది అసలు? ఎవరైనా చెప్పండి. ఇప్పుడు నేను బాలుని పిలిచి, బాలు నువ్వు కాకినాడ వెళ్ళి పలానా షాప్లో మెటీరియల్ ఉంది తీసుకొని రా అని చెప్పాను అనుకోండి, ఓకే అని అదే చెప్పాడు, వెళ్ళకుండా తన వెళ్ళిపోయాడు అనుకోండి, సమాప్తం అయిందా పని? విన్నాడా?
కానీ యేసు ప్రభు వారు ఏ పని మీద వచ్చారు ఇక్కడికి అంటే, భూలోకంలో మనుషులందరూ పాపం చేత పట్టబడ్డారు. ఈ మనుషులపై ఉన్న శాపం అంతా పోవాలి. ఈ శాపం అంతా పోవాలంటే పరిశుద్ధునిగా ఉన్న దేవుడి లోకానికి రావాలి. ఆ పరిశుద్ధుని రక్తం ద్వారా పాపకి పాప విమోచన కలగాలి. అది జరిగించడానికి ఈ లోకానికి వచ్చాడు. తండ్రి అప్పగించిన పనంతా పూర్తి చేసి సమాప్తమైందని చెప్పాడు. అందుకే కార్య ఆరంభం కంటే అంతమే మేలు. ఆఖరిగా 7వ మాట, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను. దేవునికి స్తోత్రం చేద్దాం. ఈ మాట చూడండి, వాక్యాన్ని తెరిచి అదే లోకా రాసిన సువార్త 23వ అధ్యాయము ఈ మాట చూపించి నేను వాక్యాన్ని ముగిస్తాను. 23వ అధ్యాయం 46వ వచనం చదవండి. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకలు వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనొచ్చున్నాను. దేవునికి స్తోత్రం చెప్పాలి. బిగ్గరగా చెప్పండి హల్లెలూయా. గొప్ప శబ్దంతో కేక వేస్తున్నాడు, తండ్రి నీ చేతికి నా ఆత్మను. మనందరికీ తెలుసు ఏమంటే, భూమి మీద బట్ట కట్టి జీవించే ప్రతి మనిషికి కూడా తెలుసు, పుట్టినవాడు ఎప్పుడో ఒక రోజున గిట్టక ఏమంటే జన్మించినవాడు ఖచ్చితంగా మరణిస్తాడు. మరణము చూడని నరుడు ఈ లోకంలో ఎవ్వరూ లేరు. అంటే అందుకే వాక్యంలో మోషే అంటాడు తన కుమారునితో ఏమని, కుమారుడా గెర్షోము, లోకులందరూ పోవు మార్గంలో నేను పోతున్నాను. నేను కూడా వెళ్ళిపోవాలి. ఉండవలసిన ప్రాంతం ఇది కాదు, ఇక్కడ ఉన్నాను నేను. ఇది మనం కాసంత కాలం ఉండడానికి వచ్చిన ప్రాంతం ఇది. కొన్ని రోజులు యాత్రికులుగా పరదేశులుగా ఈ లోకంలో ఉండి తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాం. మనం అయిపోయిన తర్వాత మనం ఖచ్చితంగా ఆయనకి అప్పగించబడాలి. దేవునికి స్తోత్రం చెప్తామా. యేసు ప్రభు వారు ఎలా వచ్చాడు ఈ లోకానికంటే తండ్రికి కుమారునిగా వచ్చాడు. ఏమంటే ఈ కుమారునిగా వచ్చిన దేవుడు మరలా తండ్రి దగ్గరికి వెళ్ళిపోవాలి. ఎందుకు వెళ్ళిపోవాలి ఆయన అంటే వాక్యం ఉంది. యోహాను రాసిన సువార్త 10వ అధ్యాయం 30వ వచనం. యోహాను రాసిన సువార్త 10వ అధ్యాయం 30వ వచనం. నేనును తండ్రియు ఏకమై ఉన్నామని వారితో చెప్పాను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకు వచ్చాడు, ఎందుకు వెళ్ళిపోతున్నాడు దేవుడు అంటే తండ్రితో ఏకమైపోవడానికి. ఏమండి మనకి మీరు చెప్పాలి, ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడా చెప్పండి, ఉన్నాడా? కుమారుడు అయిన క్రీస్తు ఉన్నాడా? తండ్రి అయిన దేవుడు ఉన్నాడా? ఇప్పుడు ఎంతమంది దేవుళ్ళు? కరెక్ట్గా చెప్పాలా, ఎంతమంది దేవుళ్ళు? దేవుళ్ళు ఎంతమంది? మళ్ళీ ఎరుగుతున్నాను. మీరు చాలా విషయాల్లో పాస్ అయ్యారు. దేవునికి స్తోత్రం చేద్దాం. త్రిత్వం కలిగిన దేవుడు, ఒకడే దేవుడు. ఆ కాలంలో తండ్రిగా, ఏమండి ఒక కాలంలో కుమారునిగా, మన కాలంలో పరిశుద్ధాత్మగా సంచరిస్తూ ఉన్నాడు. ఇప్పుడు అదే మాట ఇక్కడ మనం చదువుకున్నాం, తండ్రితో ఏకమై ఉన్నాడు. ఆయన ఎలా అయితే తండ్రి దగ్గర ఒక ఆజ్ఞను తీసుకొని భూలోకానికి వచ్చి ఇక్కడ పనిని ఆ సమస్యాన్ని జరిగించి సమాప్తమని చెప్పాడో, సమాప్తమైన తర్వాత ఇక్కడ ఉండడానికి అవుతుంది ఆయనకి? అవదు. ఏం చేయాలి ఇప్పుడు ఆయన అంటే? తిరిగి వెళ్ళిపోవాలి. ఎందుకు వెళ్ళిపోవాలి ఆయన అని అంటే తండ్రితో ఏకమైపోవడానికి. దేవునికి స్తోత్రం చేద్దాం. ఏమంటే ఆత్మను అప్పగించుకుంటున్నాను నీకు అని అంటే ఈ ఆత్మను ఏం చేశాడు? ఆయనలో కలిపేసుకున్నాడు దేవుడు. ఇప్పుడు ఆయనతో కలిసిపోవటానికి దేవుడు ఈ లోకాన్ని విడిచి పరలోకానికి ఎత్తించాడు. దేవునికి స్తోత్రం చేద్దాం. రెండోది చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో, మొదటి పత్రిక 15వ అధ్యాయంలో చక్కని మాట మనకు కనబడతా ఉంది. ఇక్కడ 15వ అధ్యాయము 55వ వచనం చూడండి, రాస్తున్నమాట. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ? మరణపు ముళ్ళును పాపముకున్న బలము ధర్మశాస్త్రమే. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమంటే మరణాన్ని ప్రశ్నిస్తున్న దేవుడు. మీరు గమనించాలి, ఈరోజు ఏడ్చేదానికంటే నేను సంతోషంగా ఉండడానికి ఎక్కువ ఆనందిస్తాను, సంతోషంగా ఉండడానికి ప్రయత్నం చేస్తాను. యేసు ప్రభు వారి లోకానికి రాకపోతే, ఆయన లోకానికి వచ్చి మరణించకపోతే పాపికి విడుదల లేదు. ఇది సంతోషమా బాధ? నిజంగా పొద్దున్న ఒక దగ్గరికి వెళ్ళి గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు అండి అన్నాను. ఎలా చూసి నవ్వుతున్నాను, నామం చూసి, ఫ్రైడే శుభాకాంక్షలు ఆడవాళ్ళ చర్చలోకి వెళ్ళి అన్నాడు. ఎందుకు ఆడవాలా అని అడిగాను. నాకు డౌట్లు వస్తాయి కదా మనకు మనుషులుగా. ఎందుకు ఆడవాలంటే యేసుప్రభు చచ్చిపోయాడు కదంటే, ఆయనే చెప్పాడు కదా, నా కొరకే ఆడకండి, మీ కొరకును మీ పిల్లల కొరకే ఆడండి, వాళ్ళ బ్రతుకులు బాగుండి వాళ్ళ కొరకే ఆడమండి, నా కొరకు ఎందుకు ఆడటం? నేను కనుక వచ్చి చనిపోకపోతే, నేను కనుక మరణించకపోతే నీకు రక్షణ లేదురా బాబు, నీ కొరకే ఏడు నువ్వు అని అంటున్నా. నేను అదే చెప్పాను ఆయనకి.
నేను ఆయన కొరకు ఏడను. ఆయన వచ్చినందుకు సంతోషం నాకు, ఆయన మరణించినందుకు సంతోషం. ఇప్పుడు మరణించి మరలా లేచాడు కదా, అందువల్ల సంతోషం నాకు కదా. ఇప్పుడు ఎందుకు వచ్చాడు ఆయన? అట్లా మరణాన్ని ప్రశ్నిస్తున్నాడండి దేవుడు. నువ్వు నేను ప్రశ్నించగలమా? యేసు ప్రభుని ఆరాధించే వ్యక్తులు మరణాన్ని చూసి జయించే వ్యక్తులుగా ఉండాలి. మరణాన్ని చూసి ఏమంటే ఆ మరణాన్ని జయించగలిగిన వ్యక్తిని నేను అనే చెట్టు ఉండాలి. మరణించిన తర్వాత మరొక రాజ్యం మనకు ఉంది కనుక ఆ ధీమాతో బ్రతకాలి. ఏమండి మీకు తెలుసు, ఈ మధ్యకాలంలో ప్రవీణ్ పగడాల గారు చనిపోయారు. ఏమండి ఎలా మరణించారని పక్కన పెడితే చనిపోయారు. ఆయన చనిపోక మునిపే వందల మెసేజ్లు మనకు తెలియదు. ఆయన మాట్లాడిన మాటలు ఈ మరణం కొరకే మాట్లాడాడేమో అనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు వింటా ఉంటే. నా రాజు గొప్పవాడు, ఈ దేశం పైన అధికారం ఉందని ఎక్కడికి వెళ్ళినా వాదించగలిగాడంటే. ఈ సందర్భం ఒక మాట చెప్పి నేను ముగించేసే ప్రయత్నం చేస్తాను. ఏంటి ఆ మాట అంటే, 2016లో ఒక బిల్లు వేసాడంటండి. తెలుసా? మీరు విన్నారా యూట్యూబ్లో? 2016లో సుప్రీంకోర్టులో ఒక బిల్లు వేసాడు. ఏంటంటే మత మార్పిడి పైన ఒక బిల్లు, అంటే మత మార్పిడి అనే బిల్లు గవర్నమెంట్ ప్రారంభించింది. ప్రభు చావుతో సువార్త ఆగిపోయిందా అనుకున్నారు? ప్రధాన యాజకులు, ప్రధానులు, శాస్త్రులు అని అనుకున్నారు. యేసు ప్రభుని చంపేదే చాలు, ఇంకా ఆగిపోయింది అంత అనుకున్నారు. ఏం శిక్షించాలి, ఎలాంటి నింద వేయాలి అంటే, ఇతడు దైవ దోషం చేశాడు, ఈయనే దేవుడు అని చెప్పుకుంటున్నాడు కనుక ఈయన చంపాలి అని ఒక నింద వేశాడు. చంపేశారు, అయిపోయింది. యేసు ప్రభు చంపే కాలానికి 12 మంది శిష్యులు, వాళ్ళతో కొంతమంది ఆ జనం తప్ప ఎక్కువ మంది లేరు. యేసు ప్రభు చనిపోయిన తర్వాత ఏమండి ఆయనలో వచ్చిన ప్రభావం అనేకుల మీదకి వెళ్ళి ఏమండి ఇప్పటిదాకా చల్లారిపోకుండా పోయింది. దేవునికి స్తోత్రం చేద్దామా? ఇప్పుడు ప్రవీణ్ పగడాలుగా చనిపోయారు. మీరు గమనించండి, క్రైస్తవ్యం ఒకటైందా లేదా? ఇప్పుడు నిజంగా నాకు మతిపోతుంది నా క్రైస్తవ్యం చూస్తే. ఇప్పుడు మాట్లాడే మాటలు కానీ, వాళ్ళు చెప్పే వాక్యాలు కానీ, ఏమండి గవర్నమెంట్ని కూడా పట్టించుకోకుండా మాట్లాడే విధానాలు కానీ చూస్తే మతిపోతున్నారు. కేసులు ఎత్తరు, ఏంటి చంపేయండి. ఈ చిలకలూరిపేట ఎవరైనా షాలం రాజు గారు, ఏమండి ఆయన మాట్లాడే మాటలు ఈ మధ్యకాలంలో, ఇప్పటిదాకా ర్యాలీలు చేసామా, స్టేట్మెంట్ సరిగ్గా రాకపోతే ధర్నాలు చేస్తాం, రోడ్డు మీద కూర్చుంటా అంటున్నాడు, వచ్చి నిరాహార దీక్షలు చేస్తాం అంటున్నాడు. నాకు మదిపోతుంది. దేవుని యొక్క కార్యాలు జరగబోతూ ఉన్నాయి, దేవుని రాకడ సమీపించబోతుంది. 2012 సంవత్సరం 25 సంవత్సరాల క్రితం భూలోకానికి వచ్చిన యేసు ప్రభు వారు 33.5 సంవత్సరాలు జీవించిన తర్వాత మరణించి పరలోక రాజ్యానికి ఎత్తించిన తర్వాత అప్పటి నుండి ఇప్పటిదాకా క్రీస్తు రాజ్యాన్ని ప్రకటించుకుంటూ వెళ్తూ ఉన్నాం. ఆయన రాబోతున్నాడు. ఇది సూచనలు అంతేవి. మనం అనుకోవాలి ఇంకా ఏదో చేద్దాం అనుకోవడం, అది మన వెర్రితనం అయిపోద్ది. నేను నిజంగా చెప్తున్న మాట, ఇంకా అది చేద్దాం ఇది చేద్దాం అని ఆలోచన తీసేయండి. దేవుని కొరకు ఏం చేయాలని ఆలోచనలోకి రండి. ఇక్కడ చూడండి, యేసు ప్రభు యొక్క మాటలలో మీరు గమనిస్తే, నేను తండ్రి ఏకమై ఉన్నాం అంటున్నాడు. ఏమంటే తర్వాత మాటలు ఏమంటున్నాడు? మరణమా నీ ముళ్ళెక్కడ, మరణమా నీ విజయం ఎక్కడ? ఆ మరణానికి ఇచ్చిన దేవుడండి. దేవునికి స్తోత్రం చేద్దామా? సాధారణమైన దేవుడు కాదు మన దేవుడు. ఎన్ని బిల్లులు వస్తాయి రానే, మత మార్పిళ్ళు అంటున్నారా? ఏమన్నా మనసు మార్చుతున్నాను మనం అంటున్నాను, మత మార్పిడి ఏం చేసినా, ప్రభుత్వం ఏం చేసినా సరే ఇది ఆగదు. ఏమంటే ఆగదు అన్నాం కదా. మన ప్రయత్నం ఏం చేయాలా? మార్చుకుంటూ పోవాలి మనుషులు.
దొరికినట్టు మార్చేయాలి. మనం అనుకుంటాం నా ఇంట్లో కూడా మారలేదు, అన్నీ మారుతాను, ఈడు గొడవదులే ఆయన మార్చు, ఈడు మారుతారు ఖచ్చితంగా. నా ఆలోచన ఒకటే, ఇంట్లో వాళ్ళు మారలేదని నువ్వు భయపడిపోవాల్సి బెంగపడవలసిన పని లేదు. నీవు ధైర్యం కలిగి వెళ్ళిపో. నీ ప్రవర్తన, నీ యొక్క సువార్త విధానాన్ని బట్టి, నువ్వు చేసే ప్రార్థన బట్టి ఈడు మారుతారు ఖచ్చితంగా. ఇంట్లో ఖచ్చితంగా మారుతాడు. సువార్త చేసే అవకాశం వచ్చినట్టు చెయ్యండి. ఎందుకంటే యేసుప్రభువు అదే చేశారు. మరణించే సమయంలో కూడా సువార్త ప్రకటించాడు. తండ్రికి తన ఆత్మను అప్పగించుకున్నాడు. అదే బాధ్యత కలిగి మనం ఉండాలి. మరణించేటప్పుడు నా ఆత్మను దేవుడు స్వీకరిస్తాడన్న ఆలోచన మనకు రావాలి. అలాంటి ఆలోచన కలిగి మనము మునుగు వెళ్ళాలి. ఒక మాట చూపించిన వాక్యాన్ని ముగిస్తాను. చూడండి, యోహాను రాసిన సువార్త 16వ అధ్యాయంలో 28వ వచనం చదువుదాం. ఎక్కడి నుండి వచ్చారు, అక్కడ వెళ్ళిపోయిన మాటలు ఉంటాయి. అక్కడ 16వ అధ్యాయము దేవునికి స్తోత్రం చెప్పండి. యేసు ప్రభువారు ఆయనే స్పష్టంగా తెలియజేస్తున్నారు, నేను ఎక్కడి వచ్చాను అని అంటే తండ్రి యొద్ద నుండి వచ్చాను. మరలా అక్కడికే వెళ్ళిపోయాడు ఆయన. ఇప్పుడు వెళ్ళిన వాడు ఏం చేస్తున్నారో తెలుసా మీకు? చెప్పాలి, ఎవరైనా చెప్పండి. యేసు ప్రభువారు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన యేసు ప్రభువారు ఏం చేస్తున్నారు అక్కడ? అబ్బా, ఏం ఒక నిరీక్షణ అండి మనకి. నా కొరకు అక్కడ ఇల్లు కట్టుకోవడం, అక్కడ కడుతున్నాడు ఇల్లు. ఏ ఇల్లు ఇది? వాక్యంలో ఉందండి, బంగారపు ఇల్లు అంట. ఏమండి, ఎవడ చేసిన పరిచర్ని బట్టి, ఎవడ చేసిన సువార్తను బట్టి వాడికి ఒక ఇల్లు ఉంటుంది అక్కడ. ఇక్కడ మనం 3 ఫ్లోర్లు 4 ఫ్లోర్లు కట్టామా లేదా పని లేదు, అక్కడ కడతాడు దేవుడు. ఇల్లంతా బంగారమే. ఏమండి, బంగారం దొరికింది అనుకో, అమ్మ బాబాయ్ బంగారం దొరికిందని దాచిపెట్టుకుంటామా? ఇప్పుడు బంగారం కాళ్ళ కిందకి వచ్చేస్తుంది. బంగారు వీధిలో నడుస్తాం. ఎలా నడుస్తావు? అప్పుడు ఇలా నడుస్తావు నువ్వు, ఇక్కడ నడుస్తాం, బరువులతో భారాలతో ఇలా నడుస్తాం. అక్కడ ఎలా నడుస్తాను? ఇలా నడుస్తాను. ఎందుకు నడుస్తాను అలాగా? నా దేవుడు నాకు ఇల్లు కడుతున్నాడు. నా దేవుడు నా కొరకు ఒక బంగారు ఇల్లు కడుతున్నప్పుడు నాకు భయం లేదు. ఈ లోకం కొరకు ఆలోచన లేదు. ఈ లోకంలోని శ్రమల కొరకు చింతించే పని లేదు. ఏమండి, ఆ లోకం కొరకు ఇగో రాస్తున్న మాట చూడండి, నేను తండ్రి యొద్ద నుండి వచ్చాను, మరలా నేను తండ్రి యొద్దకు వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడి నుంచి వచ్చాను అక్కడికి వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తాను. యేసుప్రభువు చేశాడు కనుకనే ఆత్మను అప్పగించుకున్నాను. కీర్తన గ్రంథంలో కూడా ఈ మాట మనకు కనబడుతూ ఉంటుంది. దేవా దేవా నా చెయ్యి ఎందుకు విడనాడు అని మాట కనబడుతుంది. ఏమన్నా మాట చూడండి ఒకసారి, 31వ అధ్యాయంలో తల ఉంచి ఆత్మ అప్పగిస్తాను అంటున్నాడు. ఏమంటే ప్రవచన నెరవేర్పులు మనకు కనబడుతున్నాయి. 31వ అధ్యాయం 5వ వచనం కీర్తన గ్రంథము. అమ్మా, నన్ను విమోచించువాడువు నీవే. ఎంత చక్కని మాట చూడండి. ఏమండి, ఆత్మను నీ చేతికి. మనం ఏం చేయాలి ఇప్పుడు? చచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్తామండి? కొంతమంది అంటారు చూడండి, నేను అంటాను వాళ్ళని, వాళ్ళకి ఒక పేరు పెట్టాను నేను. అలా మాట్లాడే వాళ్ళకి ఒక పేరు పెట్టాను, మూర్ఖులు. చెప్పింది ఎండలో ఏమంటారు? మూర్ఖులు కదా అంటారు. ఏమన్నా చచ్చిన తర్వాత నరకానికి పోతారా బాబు అంటే ఆడంటాడు, చచ్చిన తర్వాత ఎవడు చూసి వచ్చాడండి అంటారు. ఈ యేసు ప్రభువారు అంటున్నారు, ఇదిగో నా ఆత్మను దేవునికి అప్పగించాను. ఇప్పుడు నీ ఆత్మ నా ఆత్మ ఎవరికి అప్పగించాలి? 2 ప్రాంతాల్లోనే మనకు తెలుసు. ఒకటి నరకం, పరలోకపు. 4 భాషలో మనం మాట్లాడుకుందాం. ఒకటి స్వర్గం, ఒకటి నరకం, లేదా మోక్షం లేదా నరకం. ఇవి 2 పదాలు వాళ్ళు మన గ్రంథాలు, అన్ని గ్రంథాల్లో రాయబడి ఉంది. ఇప్పుడు నరకానికి ఖచ్చితంగా వెళ్తాం పాపాలను బట్టి. పుణ్యం చేస్తే పరలోకానికి వెళ్తాం అంటాం, వాళ్ళు అంటారు. మనం ఏమంటాం? పుణ్యం చేస్తే పరలోకం వెళ్ళాం. యేసు రక్తంలో కడగబడి పరిశుద్ధంగా జీవిస్తేనే పరలోక రాజ్యం. ఇప్పుడు మన ఆత్మను దేవునికి అప్పగించాలి. అప్పగించాలంటే ప్రభు కొరకే మనము జీవించాలి. యేసు ప్రభు వారు పలికిన మాట 7వ మాటగా, ప్రభువా నేను ఎక్కడి వచ్చి వాడికి వెళ్ళాలి అని అంటే తండ్రికి ఆత్మను అప్పగించాలని తెలిసిన దేవుడిగా మనకు ఒక మాదిరిని ఉంచి ఆయన పలికిన మాట, తండ్రి నా ఆత్మను మీ చేతికి అప్పగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, తల్ల వంచండి, కళ్ళు మూసుకోనండి. చిన్న ప్రార్థనే, ఎక్కువసేపు చేయొద్దు, చిన్న ప్రార్థనే. సమయం ఆల్రెడీ 3